సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని యేసుప్రభు వారు అంటున్నారు. అంటే దీని అర్థం ఏమంటే, బ్రతికి నన్ను నమ్ముకున్న ప్రతివారు ఎవరైనా సరే, ప్రతి వాడని అంటున్నాడు బైబిల్ అక్కడ. ఎన్నటికీ చనిపోడు. ఏ శత్రువులు ఏం చేయలేరు, ఏ సాధారణ ఏం చేయలేరు, ఏ ఆపద ప్రమాదాలు యాక్సిడెంట్లు, ఏ హానికరమైన జీవమైన పదార్థమైన హాని చేయదు. ఎందుకంటే యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి. బ్రతికిన యందు విశ్వాసించు ప్రతివాడు, అంటే బ్రతికి నమ్ముకున్న ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని యేసుప్రభు అంటున్నాడు. అదే యెహోవా దేవుడు కూడా మాట అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:39లో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. ఇంకొక మాట, మృతి నందించువాడును బ్రతికించువాడును నేనే అని అంటున్నాడు. హల్లెలూయా, నేనే అంటున్నాడు. ఎందుకంటే చంపేవాడిని నేనే, బ్రతికించేవాడిని నేనే అంటున్నాడు దేవుడు. మానవులు ఎవడు ఏమి చేయలేడు. మరణం అనేది దేవుడి చేతిలోనే ఉంది, జీవం అనేది బ్రతుకు కూడా ఆయన చేతిలో ఉంది ప్రతి ఒక్కరిది. కాబట్టి ఆయన ఇష్టం. ఇంకొకటి, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని అంటున్నాడు. నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడు లేడంటున్నాడు. కాబట్టి యెహోవా దేవుడు నమ్ముకుందాం, నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు. కాబట్టి ఇంకొకటి, యోహాను సువార్త 8:24లో, కాగా మీ పాపంలో నేను చనిపోతానని మీతో చెప్తుంది కదా, నేను ఆయనను మీరు విశ్వసించని ఎడలా మీ పాపంలో మీరు చనిపోతారని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే కాబట్టి నేను ఆయనంటే నేను దేవుని కుమారుడిని మీరు నమ్మకుంటే మీ పాపంలో చనిపోతారని యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు దేవుడిని నమ్ముదాం, యేసుప్రభు వారు దేవుడి కుమారుడు నమ్ముదాం, యెహోవా దేవుడు అని మనం నమ్ముదాం. ఎందుకంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు యెహోవా యేసే. ఆయన ఎంత జీవం ఉంది, ఆయన ఇద్దరు బాప్తిసం తీసుకోవాలి నీటిలో. యేసుప్రభు వారు మహా గొప్ప జ్ఞాని, ఆయన అగ్ని రూపం గలవాడు, యెహోవా దేవుడుగా ఉండే మానవ రూపంలో మనల్ని కాపాడడానికి భూమిపైకి వచ్చాడు. కాబట్టి ఎల్లవేళ దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం భూమి మీద ఉందో ఆ సంఘాలను దీవించాలి యేసుప్రభు వారని, మన యెహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని మన దేవుడిని ప్రార్థిస్తున్నాను. సంఘాలు వేరైనా కూడా మనకు దేవుడు ఒక్కడే. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనగా యేసుప్రభు వారు మాత్రమే. ఆయన నిత్య జీవం గలవాడు, ఆయన చనిపోయి మరణపై గెలిచిన వాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణానికి ఛాలెంజ్ చేసి గెలిచిన వాడు ఏకైక దేవుడు యేసుప్రభు ఒక్కడు మాత్రమే. కనుక ఆయన ఎల్లవేళ మన సంఘాలు జీవించాలని, మన సంఘాల చుట్టూ, మన చుట్టూ, మందిరాల చుట్టూ ఆయన కత్తి వేసి సమర్థన రాక్షసి కాపాడి జీవించాలని దైవ సేవకుని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా గారిని మరి ఈ సంఘాన్ని కూడా ప్రత్యేక దీవించాను మన దేవుని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మన సంఘం అభివృద్ధి పడుగులాగా దేవుడు ఎలవేళగా తోడని మనం అందరినీ దీవించి ఆయన రాజ్యం చేసుకున్నాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి సహోదరుడు మన మధ్యకు ఈ ఉదయకాల సమయం వచ్చేసి ఆయన నీతి గల మాటలు కొన్ని మనం వినిపించేందుకు దేవుడు ఆయన్ను ఎంతగానో ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. రాత్రంతయు కాపాడాను. మరి ఏ కృతం మేల్కొల్పు దయచేసి నీ సన్నిధిలో చేరి నేను ధ్యానించుకొని ఈ భాగ్యాన్ని దయచేసి నీకు స్తోత్రాలే. మా బ్రతుకులు మేము లోకంలో ఉన్నంత వరకు ఇలాంటి సమయాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే నా తండ్రి, నీ కృపలేదే మేము బ్రతకలేము, నీ దీవెనలు లేదే మేము జీవించలేము, నీ ఆశీర్వాదం లేదే ఈ లోకంలో ఉండలేదు నా అమ్మ. కాబట్టి నా తండ్రి, నీ యొక్క దయ, నీ ప్రేమ, నీ కృప మా మీద ఎల్లప్పటి నుంచి నీ యొక్క నీతి గల మార్గంలో మేము ఎల్లప్పుడు నడుస్తూ నీవు రేపు రెండవసారి వచ్చినప్పుడు నా తండ్రి నేను ఎదుర్కొని నీతో పాటు ఆ నిత్యలోకానికి వచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని నీ కృపతో నింపుమని, నీ దీవులతో నింపుని అడుగుతున్నాను. సంఘమును జ్ఞాపకం చేస్తూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతినిధులను పేరు వరుస ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, స్వర్ణంలో, ఎరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వు సేరదీసి ఆదరించి కాపాడి రక్షించము. నీ పని కదా తండ్రి.
అటువంటి కార్యములన్నీ కూడా నువ్వు చేసేవాడు కదా నా ప్రభు. నీ బిడ్డల కొరకు నా తండ్రి నువ్వు ప్రాణాన్ని ఇచ్చిన తండ్రి ఆ కార్యాలు ఇంకొక కాదు నాయన. ఆదరించగల దేవ కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మరి నా ప్రభు ఇప్పుడు ధ్యానించుకొని నేను ఎదురుచున్నాగా ఈ ఉదయకాల దేవ మా మీద నుంచి వచ్చే పనులంతా నీ కాపుదల్లో రెక్కసారి దాచి నన్ను ఆదరించి కాపాడించమని ఈ కొద్ది మాట నదిరేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుల మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా మనసులమే క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోకి రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవు. పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పరంతరం ఇక్కడ చేరిన మనందరికీ సంఘములకు పాలకులకు సదాకాలం తోడేయుడు గాక. ఆమేన్. 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 ఆమేన్.